handling browser events. Whatever. God. Outer box lightning components. Second one, custom lightning component development. Third one, handling browser events. Fourth one, creating custom event and application event. Creating component event. Application event. Fifth one, lightning data services. Service. Sixth one, lightning quick action. Lightning quick action. Seventh one, lightning standard alone app. అసలు రాత్రి లేరు 9:30 అప్పుడే 10 అప్పుడే అప్పటికి గొడవ జరగల మరి. So eighth one, lightning component for visual force space. Visual force. ఇవి లైటింగ్ కాన్సెప్ట్. ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. సో లైటింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ లైటింగ్ కాంపోనెంట్స్ అంటే యాక్చువల్గా మనకు లైటింగ్ ఏదైతే ఇన్బిల్ట్ గా ప్రొవైడ్ చేస్తారో దాన్నే అవుట్ ఆఫ్ బాక్స్ ఫంక్షనాలిటీ అంటాం అనమాట. అంటే అవుట్ ఆఫ్ బాక్స్ అంటే బయటది కదా అనుకుంటాం, కానీ కాదు. లైటింగ్ మనకు ఏవైతే స్టాండర్డ్ గా ప్రొవైడ్ చేస్తుందో అదంతా లైటింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫంక్షనాలిటీ అంటాం. ఓకే, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్, వాట్ ఈస్ ద లైటింగ్ కాంపోనెంట్ ఫ్రేమ్వర్క్? వాట్ ఈస్ ద లైటింగ్ కాంపోనెంట్ ఫ్రేమ్వర్క్ అని అంటే ఫస్ట్ క్వశ్చన్ అదే మనకు ఉంటుంది. వాట్ ఈస్ ద లైటింగ్ కాంపోనెంట్ ఫ్రేమ్వర్క్ అనగానే what is the lightning component?
The Salesforce Lighting Component Framework is a towards developing custom dynamic mobile apps and web apps for the Lightning experience and the Lightning Force platform using a single page application architecture. The, the Salesforce Lightning component Salesforce Lightning component framework Salesforce Lightning framework is the grade grade towards developing custom dynamic mobile and web apps works for Lightning experience. Works for Lightning experience and Lightning Force Lightning Force platform using single page application architecture. What is the Lightning component? The Salesforce Lightning component framework is the grid towards developing a custom dynamic mobile and web apps for the Lightning experience and the Lightning or Force platform using a single page application. అంటే మన లైట్నింగ్ కాంపోనెంట్ యూజ్ చేసి మొబైల్ అప్లికేషన్ రెడీ చేస్తాము, అలాగే వెబ్ అప్లికేషన్స్ కూడా రెడీ చేస్తాం. వెబ్ యాప్స్ అంటే వెబ్ యాప్స్ కాదు, వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్ ఆర్ వెబ్ అప్లికేషన్స్. ఓకే, web applications for Lightning experience and Lightning Force platform using a single page application architecture. Lightning component అనేది సింగిల్ పేజ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ HTML, JavaScript అండ్ CSS ఫాలోస్ ద MVC డిజైన్ ప్యాటర్న్స్. ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ లైట్నింగ్ కాంపోనెంట్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు మనకు కావాల్సింది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ HTML మీకు తెలుసు కదా, HTML, JavaScript
JavaScript and CSS అంటే స్టైల్ షీట్స్, స్టైల్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటారు. అండ్ it follows the MVC architecture. MVC design pattern. MVC design pattern అంటే ఏంటి? మోడల్ వ్యూ కంట్రోలర్. యాక్చువల్గా డాట్ నెట్ అయినా ఎంవిసినే, జావా కూడా ఎంవిసినే, ఇది కూడా ఎంవిసి డిజైన్ ప్యాటర్న్ ఫాలో అయి ఉంటుంది. మోడల్ వ్యూ కంట్రోలర్ అంటే మోడల్ అనేది బిజినెస్ లాజిక్ ఏదైతే రాస్తామో అది, వి అనేది మనకు కనపడుతున్న యూఐ పేజ్ లైక్ యూఐ డిజైన్, సి అనేది కంట్రోలర్. కంట్రోలర్ అని అంటే ఇప్పుడు మన యూఐకి డేటా రావాలనుకుంటే ఒక కంట్రోలర్, అంటే మన డేటా బేస్కుని యూఐకి మధ్యన కమ్యూనికేట్ చేసేదే కంట్రోలర్. సో దీన్ని ఎంవిసి ఆర్కిటెక్చర్ అంటారు. అయితే ఈ లైట్నింగ్ కాంపోనెంట్ మనం డెవలప్ చేసినప్పుడు కూడా ఇది HTML, జావాస్క్రిప్ట్, సిఎస్ఎస్ మనకు కావాల్సి వస్తుంది. వీటిని యూజ్ చేసిన తర్వాత మనం దీని ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఎంవిసి డిజైన్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అపెక్స్. మనం బ్యాక్ అండ్ లాజిక్ అపెక్స్ యూజ్ చేస్తాం. సేమ్ క్లాసిక్ అయినా లైట్నింగ్ అయినా మనం బ్యాక్ అండ్ లాజిక్ రాసేది అపెక్సే. ఇది ఎంవిసిలో అపెక్స్ అనేది ఏంటంటే సి అంటే కంట్రోలర్స్. ఓకే, సో ఇప్పుడు అపెక్స్ ఇస్ స్ట్రాంగ్ కపుల్డ్ విత్ అపెక్స్ ఫర్ సర్వర్ సైడ్ కాల్స్. అంటే మనం అపెక్స్ దేనికి వాడతాము? సర్వర్ సైడ్ లాజిక్ రాయడానికి వాడతాం. సర్వర్ సైడ్ కాల్స్ కోసం వాడతాం. అపెక్స్ ఇస్ ద సర్వర్ సైడ్ కాల్స్. Apex used for server side calls. ఓకే, సో నెక్స్ట్ సో లైట్నింగ్ యొక్క మనకి లైట్నింగ్ ఏ విధంగా స్క్రీన్ డిజైన్ ఇవన్నీ కనబడుతుందంటే, ఇట్ ఈస్ సపోర్ట్ ద రెస్పాన్సివ్ డిజైన్ విచ్ మీన్స్ యువర్ డెస్క్టాప్, మొబైల్ అండ్ టాబ్లెట్ ఇట్ విల్ యూజ్ ద సమ్ కోడ్ బేస్ బట్ ఇట్ విల్ డిస్ప్లే ద కాంపోనెంట్ బేస్డ్ సర్వర్ సైజ్. ఇప్పుడు మనం ఒకసారి ఒక అప్లికేషన్ మనం డెవలప్ చేసామంటే దాన్ని రెస్పాన్సివ్ గా అదే వర్క్ చేస్తుంది. ఇప్పుడు మొబైల్లో ఓపెన్ చేస్తే ఆ మొబైల్ ఉన్న స్క్రీన్ కి తగ్గట్టుగా ఎట్లా కనపడాలి, ట్యాబ్లెట్లు అయితే ట్యాబ్ లో ఉన్న స్క్రీన్ కి ఎట్లా కనపడాలి, డెస్క్టాప్ లో అయితే డెస్క్టాప్ అట్లా కనపడాలి అనేది రెస్పాన్సివ్నెస్ గా దానికి అదే అడ్జస్ట్ చేసుకుంటది. ఈ అడ్జస్ట్మెంట్ ని మనం ఏమంటామంటే టెక్నికల్ వర్డ్ రెస్పాన్సివ్ డిజైన్ అని అంటాము. లైక్ ఇట్ సపోర్ట్స్ రెస్పాన్సివ్ డిజైన్. Which means your desktop, mobile and tab will use the same code base. అంటే మనము రాసిన ఏదైతే డెవలప్ చేస్తామో కాంపోనెంట్ ని, ఆ కాంపోనెంట్ ని మనం మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు మొబైల్ స్క్రీన్ తగ్గట్టుగా, డెస్క్టాప్ లో ఓపెన్ డెస్క్టాప్ తగ్గట్టుగా, టాబ్లెట్ లో ఓపెన్ చేసినప్పుడు టాబ్లెట్ తగ్గట్టుగా రెస్పాన్సివ్ యూఐని జనరేట్ చేసుకుంటది. ఓకే, యూజ్ బేస్డ్ ఆన్ ద స్క్రీన్ సైజ్ ని బట్టి అది మనకి విజువలైజేషన్ కనపడుతుంది. లైట్నింగ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ బుల్ట్ ఆన్ టాప్ ఆఫ్ ద యాక్చువల్ గా ఈ లైట్నింగ్ ఫ్రేమ్వర్క్ మనం యూజ్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ ని వాడాడు. ఆ ఫ్రేమ్వర్క్ నే మనం ఆర్ఆర్ ఫ్రేమ్వర్క్ అంటాం అనమాట. లైట్నింగ్ ఫ్రేమ్వర్క్ వాడడానికి ఒక ఫ్రేమ్వర్క్ వాడాడు, ఆర్ఆర్ ఫ్రేమ్వర్క్. ఇది మెయిన్ మనకి. ఈ ఆర్ఆర్ ఫ్రేమ్వర్క్ అనేది దీన్ని యాక్చువల్ గా సేల్స్ ఫోర్స్ ఇంప్లిమెంట్ చేసి డిప్లాయ్ చేశాడు అనమాట. ఆర్ఆర్ ఫ్రేమ్వర్క్, it is
open source. It is the open source framework. Open source framework developed by Salesforce. డెవలప్డ్ బై సేల్స్ఫోర్స్. అంటే సేల్స్ఫోర్స్ ఒక ఆర్ఎఫ్ ఫ్రేమ్వర్క్ అనే ఒక ఫ్రేమ్వర్క్ డెవలప్ చేశారు. ఇది ఓపెన్ సోర్స్. దీన్ని యూజ్ చేసి మనం లైట్నింగ్ యూఐని డిజైన్ చేస్తుంటాం. ఓకే. అయితే ఇప్పుడు ఇంతవరకు మనకి ఏం క్వశ్చన్ లేదు, అంటే ఇది ఇంట్రడక్షన్ కాబట్టి. అంటే ఫస్ట్ లైట్నింగ్ వచ్చేసరికి మనకి 7 మెయిన్ కాన్సెప్ట్ అవుట్ ఆఫ్ బాక్స్ లైట్నింగ్ కాంపోనెంట్స్. అవుట్ ఆఫ్ బాక్స్ లైట్నింగ్ కాంపోనెంట్స్ అంటే అవుట్ ఆఫ్ బాక్స్ లైట్నింగ్ కాంపోనెంట్స్ అంటే అవుట్ ఆఫ్ బాక్స్ లైట్నింగ్ కాంపోనెంట్స్. సెకండ్ వన్ వచ్చేసి కస్టమ్ లైట్నింగ్ కాంపోనెంట్ డెవలప్మెంట్. అంటే ఇక్కడ ఆ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కి మీనింగ్ ఏంటంటే, అవుట్ ఆఫ్ బాక్స్ లైట్నింగ్ కాంపోనెంట్స్ అంటే లైట్నింగ్ కాంపోనెంట్స్ ఆర్ఎఫ్ ఫ్రేమ్వర్క్ సేల్స్ ఫోర్స్ కొన్ని స్టాండర్డ్ కాంపోనెంట్స్ డెవలప్ చేసి పెట్టాడు. మాక్సిమం మనం అవే యూజ్ చేయాలి. అంటే లైక్ అడ్మిన్ లాగా మనం అడ్మిన్ లో క్లాసిక్ లో చూడండి, ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇవన్నీ ఎలాగైతే చేస్తామో అవన్నీ ఉంటూ లైట్నింగ్ ఫ్రేమ్వర్క్ కోసం కొన్ని స్టాండర్డ్ కాంపోనెంట్స్ వీడు డెవలప్ చేసి పెట్టాడు. అవన్నీ మనం యూజ్ చేసుకోవాలి. దాన్నే అవుట్ ఆఫ్ బాక్స్ లైట్నింగ్ కాంపోనెంట్స్ అంటాం. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి కస్టమ్ లైట్నింగ్ కాంపోనెంట్ డెవలప్మెంట్ అన్నాడు. కస్టమ్ లైట్నింగ్ కాంపోనెంట్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, మనము ఏవైనా బిజినెస్ సినారియోకి తగ్గట్టుగా బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని బట్టి ఏదైనా కాంపోనెంట్ డెవలప్ చేస్తే దాన్ని కస్టమ్ లైట్నింగ్ కాంపోనెంట్ అంటాం అనమాట. అంటే అది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఉన్న స్టాండర్డ్ కాంపోనెంట్ ను మనం యూజ్ చేయలేకపోతున్నాము, మన క్లయింట్ సినారియో డిఫరెంట్ గా ఉంది. సో వాడిచ్చిన స్టాండర్డ్ కాంపోనెంట్స్ మనకి సెట్ కావట్లేదు అనుకున్నప్పుడు వీ కెన్ గో ఫర్ డెవలప్ ద కస్టమ్ లైట్నింగ్ కాంపోనెంట్. ఆ కస్టమ్ లైట్నింగ్ సెకండ్ పాయింట్. హ్యాండ్లింగ్ బ్రౌజర్ ఈవెంట్స్. హ్యాండ్లింగ్ బ్రౌజర్ ఈవెంట్స్ అంటే మన కాంపోనెంట్స్ ఏవైతే రన్ చేస్తామో అప్లికేషన్, అది క్రోమ్ లో ఎట్లా రన్ అవుతుంది, క్రోమ్ లో రన్ అవ్వడం చూసుకోవాలి, మొజిల్లాలో రన్ అవ్వడం ఎట్లా చూసుకోవాలి, ఐఈలో కూడా చూసుకోవాలి. నెక్స్ట్ క్రియేటింగ్ ఏ కాంపోనెంట్ ఈవెంట్ అండ్ అప్లికేషన్ ఈవెంట్. యాక్చువల్ గా సేల్స్ ఫోర్స్ వచ్చేసరికి 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి కాంపోనెంట్ ఈవెంట్, రెండోది అప్లికేషన్ ఈవెంట్. ఈ ఈ కాంపోనెంట్ ఈవెంట్, అప్లికేషన్ ఈవెంట్ నేను కోడ్ లో ఎట్లా యూజ్ చేస్తాననేది గోయింగ్ ఫార్వర్డ్ వి విల్ డిస్కస్. ఓకే. అండ్ లైట్నింగ్ డేటా సర్వీసెస్. లైట్నింగ్ డేటా సర్వీసెస్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యూచర్ అండ్ లైట్నింగ్ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇదేంటంటే యాక్చువల్ గా మనం మొన్న మీకు విజువల్ ఫోర్స్ చూసినప్పుడు స్టాండర్డ్ కంట్రోలర్ రాసి నేను విజువల్ ఫోర్స్ పేజ్ లో డేటా డిస్ప్లే చేశాను. అట్లనే ఇక్కడ లైటింగ్ డేటా సర్వీసెస్ ఏంటంటే అసలు ఎఫెక్ట్స్ క్లాసే యూజ్ చేయకుండా ఈ లైట్నింగ్ డేటా సర్వీసెస్ అనే ఫ్యూచర్ యూజ్ చేసి మనం కూడా లైట్నింగ్ కాంపోనెంట్ మీద డేటాని డిస్ప్లే చేయొచ్చు. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్టాండర్డ్ స్టాండర్డ్ కంట్రోలర్ అనమాట. అంటే ఇక్కడ కూడా కంట్రోలర్ ఏం రాయము. ఇంకోటి ఏంటి, లైట్నింగ్ క్విక్ యాక్షన్. ఈ లైట్నింగ్ క్విక్ యాక్షన్కి వచ్చేసరికి ఏంటంటే, మనము ఏదైనా కాంపోనెంట్ ని డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఒక యాక్షన్ గా పెర్ఫార్మ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది కూడా మనం ముందు గోయింగ్ ఫార్వర్డ్ వి విల్ డిస్కస్. లైట్నింగ్ స్టాండర్డ్ ఎలోన్ యాప్. లైట్నింగ్ స్టాండర్డ్ ఎలోన్ యాప్ అని అంటే లైట్నింగ్ మొబైల్ 1 యాప్ ఉంది కదా, దానిలో మనం కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చూపించడం. ఇంకోటి లైట్నింగ్ కాంపోనెంట్ విజువల్ ఫోర్స్. లైట్నింగ్ కాంపోనెంట్ విజువల్ ఫోర్స్ అంటే ఇప్పుడు మన లైట్నింగ్ లో ఒక కాంపోనెంట్ డెవలప్ చేస్తే దాన్ని విజువల్ ఫోర్స్ పేజ్ లో ఎట్లా వాడతాము అనేది ఈ కాన్సెప్ట్. ఓకే. డెఫినేషన్ చూస్తే లైట్నింగ్ సేల్స్ ఫోర్స్, ది సేల్స్ ఫోర్స్ లైట్నింగ్ కాంపోనెంట్ ఫ్రేమ్వర్క్ ఈస్ ద grid towards developing the custom dynamic mobile and web applications for the lightning experience and the lightning or force platform using a single page application architecture అంటారు. దీన్ని ఇది బేస్డ్ ఆన్ హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్ అండ్ సిఎస్ఎస్ ని ఫాలో అవుతుంది. దీని డిజైన్ ప్యాటర్న్ కూడా ఎంవిసిఏ. ఎపెక్స్ అనేది మనం సర్వర్ సైడ్ కాల్స్ కోసం యూజ్ చేస్తాం. సర్వర్ సైడ్ కాల్స్ కోసం అంటే బ్యాక్ అండ్ లాజిక్ రాయడం కోసం ఎపెక్స్ యూజ్ చేస్తాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి లైటింగ్ ఇట్ సపోర్ట్స్ ద రెస్పాన్సివ్ డిజైన్ విచ్ మీన్స్ యువర్ డెస్క్టాప్, మొబైల్ అండ్ ట్యాబ్ విల్ యూజ్ ద కోడ్. అంటే మనం ఏదైతే ఈ కోడ్ ని మనం యూజ్ చేసి డెవలప్ చేస్తామో అది మనకి రెస్పాన్సివ్ యూఐని చూపిస్తుంది. అంటే మొబైల్లో ఒక స్క్రీన్ సైజ్ ఒకలా ఉంటది కాబట్టి దానికి తగ్గట్టు ఎడ్జిస్ట్ అవుతుంది. ట్యాబ్ లో ఒకలాగా ఉంటది కాబట్టి దానికి తగ్గట్టు ఎడ్జిస్ట్ అవుతుంది. డెస్క్టాప్ లోకి వచ్చేసరికి డెస్క్టాప్ తగ్గట్టుగా ఎడ్జిస్ట్ అయ్యి స్క్రీన్ మనకి డిస్ప్లే చూపిస్తుంది. అయితే ఇదంతా డెవలప్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఆరా ఫ్రేమ్వర్క్. ఆరా ఫ్రేమ్వర్క్
ఆరా ఫ్రేమ్వర్క్. ఆరా ఫ్రేమ్వర్క్ అనేది ఇట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ డెవలప్డ్ బై salesforce.com. అంటే ఈ ఆరా ఫ్రేమ్వర్క్ ని యూజ్ చేసి మనం యూఐ మనం డెవలప్ చేస్తాము. దానికి యూజ్ చేయడానికి ఆరా ఫ్రేమ్వర్క్ అనే ఒక ఫ్రేమ్వర్క్ ని సేల్స్ ఫోర్స్ తోని డెవలప్ చేసి పెట్టాడు. ఓకే. సో ఇక నెక్స్ట్ మనం అయితే ఇప్పుడు మనకి లైట్నింగ్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ ఉంటాయి. అయన్నీ ఎట్లా ఉంటాయంటే దాన్ని లైట్నింగ్ ఈకో సిస్టమ్ అంటారు. ఆ ఈకో సిస్టమ్ లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ అవ్వట్లేదా? నీది నీ సిస్టమ్ ఉంది కదా, రేపటి నుంచి దాన్ని ఒకసారి క్లోజ్ అయిపోద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి సేల్స్ ఫోర్స్ ఈకో సిస్టమ్. సేల్స్ ఫోర్స్ ఈకో సిస్టమ్ ఏంటంటే అంటే మనం డెవలప్ చేసిన కాంపోనెంట్స్ ఎక్కడెక్కడ వర్క్ అవుతాయి అనేది సేల్స్ ఫోర్స్ ఈకో సిస్టమ్ అంటాం అనమాట. సేల్స్ ఫోర్స్ ఈకో సిస్టమ్. అయితే దీన్ని ఒక టేబుల్లో ఉంటది. లైక్ ఫస్ట్ మనకు వచ్చేసరికి లైట్నింగ్ ఎక్స్పీరియన్స్, ఒకటి ఉంటది. సెకండ్ సేల్స్ ఫోర్స్ 1 మొబైల్ యాప్, అదేదో ఆఫీస్ ఇష్యూ ఉంది అందువల్ల అవ్వట్లేదు. ఓకే, దాన్ని ఇంకో క్లాస్లో మీకు చెప్తాను. ఏం లేదు, టేబుల్ ఫార్మాట్ ఉంటుంది, ఆ టేబుల్ ఫార్మాట్ చెప్పాలి. ఇప్పుడు మనం సేల్స్ ఫోర్స్ లైట్నింగ్ చేసుకుంటే ఎప్పుడు ఇది యూజ్ చేస్తాము అనేది మనం లైట్నింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది మనకి మెయిన్ కాన్సెప్ట్ కావాల్సిందే. వెన్ ఇట్ విల్ యూజ్ ద లైట్నింగ్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే వెన్ టు యూజ్. ఇక్కడికి వచ్చేసరికి మనం ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు లైట్నింగ్ నే వాడాలి. క్రియేట్ ఏ లైటింగ్ కాంపోనెంట్, ఇట్ విల్ యూజ్ a single page application. Single page అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు లైటింగ్ వాడతాము. క్రియేట్ ఏ విజువల్ అప్లికేషన్ బై సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇప్పుడు మన లైటింగ్ ఫ్రేమ్ వర్క్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫంక్షనాలిటీ ఇచ్చాడు. అవుట్ ఆఫ్ బాక్స్ ఫంక్షనాలిటీ అంతా ఏం చేస్తామంటే మనం సింపుల్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం అనమాట. అది అవుతూ ఎప్పుడైతే మనం ఆ ఫంక్షనాలిటీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన ఫంక్షనాలిటీ మనకి యూజ్ కాదో అప్పుడే కస్టమ్ కాంపోనెంట్స్ ని వాడతాం. ఓకే, లైట్నింగ్ కాంపోనెంట్ ఎప్పుడు ఎందుకు యూజ్ చేస్తాం అనుకుంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి లైట్నింగ్ కాంపోనెంట్ యూజ్ చేస్తాం అని సింపుల్ గా చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కోడింగ్ లోకి వెళ్తే మనకి లైట్నింగ్ లైబ్రరీ, ఇప్పుడు హారా ఫ్రేమ్వర్క్ లైబ్రరీ ఎట్లా ఉందనేది మీకు చూపిస్తాను. లైక్ లాగిన్ డాట్ ఐఎమ్ గోయింగ్ టు లాగిన్ అవర్ ఆర్.
సి ఇది మన లైట్నింగ్ ఆర్గ్. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సెటప్ 2 ట్యాబ్లు ఓపెన్ చేసుకోండి. 2 ట్యాబ్లు ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ యూఆర్ఎల్ ఉంది చూసారా? ఈ యూఆర్ఎల్‌లో మన ఎస్ఎఫ్‌డిసి యూనివర్సల్ డెవ్ అనేది మన యొక్క నేమ్ స్పేస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డొమైన్ నేమ్. ఓకే. ఆ డొమైన్ నేమ్ డెవ్ ఈడీ వరకు ఇది డొమైన్ నేమ్. సో తర్వాత lightning.force.com అనేది సేల్స్ ఫోర్స్ ఇచ్చిన స్టాండర్డ్ యూఆర్ఎల్. అక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే ఈ లైట్నింగ్ సెటప్ హోమ్ అని ఉంది కదా, ఇప్పుడు నేను ఏదైతే సెలెక్ట్ చేస్తానో ఇంతవరకు రిమూవ్ చేయండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు రిమూవ్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే POMPONE కాంపోనెంట్ రిఫరెన్స్ షూట్ డాట్ యాప్ అని పెట్టండి. ఏం చేశారు? మన డొమైన్ నేమ్ తర్వాత lightningforce.com తర్వాత కాంపోనెంట్ రిఫరెన్స్ /షూట్ యాప్ అని పెట్టి ఎంటర్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకేమవుతుందంటే లైట్నింగ్ కాంపోనెంట్ వాడు ఏదైతే ఫంక్షనాలిటీ ఆరా ఫ్రేమ్వర్క్ డెవలప్ చేశాడో ఆ లైబ్రరీ ఓపెన్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ కాంపోనెంట్ లైట్నింగ్ కాంపోనెంట్ లైబ్రరీ. ఇక్కడ చూడండి. ఓకే, మనం లైట్నింగ్ లో ఏం యూజ్ చేయాలనుకున్నా, ఏం డెవలప్ చేయాలనుకున్నా కష్టంగా ఇక్కడ వాడు ప్రొవైడ్ చేసిన అన్ని మనకు దొరుకుతాయి. మనకి ఏ టైప్ ఆఫ్ కావాలంటే అది. ఓకే, ఈ యూఆర్ఎల్ మాత్రం గుర్తుపెట్టుకుంటే మనకు సింపుల్ గా మన ఆర్గ్లోనే లైట్నింగ్ ఫ్రేమ్వర్క్ యొక్క లైబ్రరీని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, లైట్నింగ్ కాంపోనెంట్స్ అన్న ఓపెన్ చేశాను నేను. ఈ లైట్నింగ్ కాంపోనెంట్స్ దగ్గరికి వచ్చి బ్రెడ్ బంప్ అని ఓపెన్ చేస్తే ఇక్కడ వస్తుంది, వాడే కోడ్ ఇస్తాడు. ఓకే, ఇంకా చూసుకుంటే ఇప్పుడు బటన్స్ అని క్లిక్ చేశాను అనుకోండి. ఈ బటన్స్ క్లిక్ చేసినప్పుడు బటన్స్ కోడ్స్ డిఫరెంట్ బటన్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేస్తే ఏ బటన్ కావాలంటే ఆ బటన్ తగ్గట్టు కోడ్ వాడే ప్రొవైడ్ చేస్తాడు. కొంచెం రన్ లోడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బటన్ ఓపెన్ చేశాను అనుకోండి. సి ఇప్పుడు ఏమొచ్చింది మనకి ఇక్కడ బేసిక్ బటన్స్ అని ఇచ్చాడు. ఇదొక బటన్, ఇదొక బటన్, ఇదొక బటన్, ఇదొక బటన్. ఈ బటన్ కి ఎట్లా కోడ్ రాయాలనేది వాడే కిందనిస్తాడు. ఇది ఓకే, ఈ కోడే ఇక్కడ ఇది ఏదైతే కోడ్ ఈ సోర్స్ కోడ్ ఇట్లా ఇచ్చాడో ఈ పర్టికులర్ కోడే మనకి ఇక్కడ చూపిస్తున్న బటన్స్. ఈ ఒకవేళ ఈ టైప్ ఆఫ్ బటన్స్ కాదు నాకు కావాల్సినవి అనుకున్నప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇది క్లిక్ చేసాం అనుకోండి, డిజేబుల్ బటన్స్ ఎట్లా ఉండాలో ఆటి కోడ్ ఇక్కడ ఇస్తాడు. ఓకే, బటన్స్ విత్ ఐకన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డౌన్లోడ్ కొట్టినప్పుడు డౌన్లోడ్ అని చెప్పేసి ఇలా ఐకాన్ కావాలి, లేదంటే ఇట్లా కావాలి, లేదంటే ఎడిట్ కొట్టినప్పుడు ఇట్లా, డిలీట్ అయినప్పుడు ఇట్లా కావాలనుకున్న మనం ఎలా డెవలప్ చేయాలనుకున్నది ఎట్లా ఇస్తాడు. అంటే మనకి ప్రీ బిల్డ్ గా కోడ్ ఉంటది. మన రిక్వైర్మెంట్ ని బట్టి మనం ఆ పీస్ ఆఫ్ కోడ్ తీసుకొచ్చి మనం డెవలప్ చేసిన ఆ పర్టికులర్ కాంపోనెంట్లు పెట్టుకుంటే ఈజీ అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ అది కూడా మీకు ఇంకా కాదనుకున్నప్పుడు మనం కస్టమైజ్ చేసుకొని మనం కోడ్ డెవలప్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బటన్స్ విత్ యాక్సెస్ కి ట్యాబ్ ఇండెక్స్ అవుతారన్నాడు ఇట్లా. అయితే ఇది ఓకే. నెక్స్ట్ ఎవ్రీథింగ్ ఏది కావాలన్నా ఇప్పుడు కార్డ్ అని ఒకటి ఓపెన్ చేశాను అనుకోండి. ఈ కార్డ్ అని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇది కార్డ్, బేసిక్ కార్డ్. అంటే జస్ట్ ఒక హెడర్ బార్ లో హలో కార్డ్ బార్ అని చెప్పేసి ఇక్కడ న్యూ, ఇక్కడ కార్డ్ ఫోటో అని ఇచ్చాడు. ఇలాంటిది కావాలనుకున్నప్పుడు. లేదు కాంబో బాక్స్, వాట్ ఇస్ ద కాంబో బాక్స్ ఇట్లా. ఇప్పుడు కాంబో బాక్స్ అంటే ఏంటి? మనకు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా మనకు పిక్ లిస్ట్ ఉంటాయి. ఆ పిక్ లిస్టులు మనం క్లిక్ చేసినప్పుడు వెంటనే డ్రాప్ డౌన్ అయ్యి అన్ని వాల్యూస్ కనపడతాయి. ఇక్కడికి వచ్చేసరికి స్టేటస్ అనే ఒక పిక్ లిస్ట్ మనం కాంపోనెంట్లు డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఇలా స్టేటస్ అనే దానికి ఇలా పెడితే
ఏవే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్‌ని మనం డైనమిక్‌గా తీసుకురావాల్సి వస్తది. సో, డిజైన్ ఇలా చేసుకున్నప్పుడు డైనమిక్స్ వాల్యూస్ ఎలా తీసుకురావాలనేది మనం కోడ్‌లో రాసి అక్కడికి తీసుకొస్తాం. ముందు కావాల్సిందంతా మనకేంటి? మన కాంపోనెంట్ డిజైనింగ్ కావాలి. ఆ డిజైనింగ్ కోసమే ఇక్కడ ఈ లైట్నింగ్ లైబ్రరీ ఇచ్చాడు. ఈ లైట్నింగ్ లైబ్రరీలోనే ఈడేం చేశాడంటే సీఎస్ఎస్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేశాడు. దాన్నే ఎస్ఎల్‌డిఎస్ అంటాము. అంటే సేల్స్‌ఫోర్స్ లైట్నింగ్ డిజైన్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి. ఎస్ఎల్‌డిఎస్. చాలా వరకు దీన్నడుగుతారు. ఎస్ఎల్‌డిఎస్. సేల్స్‌ఫోర్స్ లైట్నింగ్ డిజైన్ సిస్టమ్ అంటాం దీన్ని. సేల్స్‌ఫోర్స్ లైటింగ్ డిజైన్ సిస్టమ్. అంటే దీని యూజ్ ఏంటంటే, ఈ సేల్స్‌ఫోర్స్ లైటింగ్ డిజైన్ సిస్టమ్ అనగాన మనకి సీఎస్ఎస్ మనం ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ రాస్తాం యాక్చువల్‌గా. కానీ సేల్స్‌ఫోర్స్ లైటింగ్ డిజైన్ సిస్టమ్‌లో ఏం చేసాడంటే, వాడే ఇన్‌బిల్ట్ సీఎస్ఎస్ కొన్నిచ్చాడు. అంటే వాడిచ్చిన సీఎస్ఎస్ మనం వాడడం వస్తే మనకి ఈజీ అయిపోద్దనమాట. అందుకోసం ఎస్ఎల్‌డిఎస్‌ని కూడా మనం యూజ్ చేసుకోవాలి. సో, అదెట్లా అనంటే ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓపెన్ మెయిల్ అడ్రెస్. అడ్రెస్ మనం ఎట్లా కావాలనుకున్నప్పుడు ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. ఆహ్, లేకపోతే ఇంకా వాటెవర్ నీకేం కావాలంటే అది ఇక్కడ దొరుకుద్ది. మనం ఉన్న మన యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి మనం ఎట్లా డిజైన్ కావాలనే దాన్ని బట్టి మనం తెలిస్తే ఇక్కడికొచ్చి మనం దేన్నైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పిక్ లిస్ట్ పాత్ అన్నాడనుకోండి. ఈ పిక్ లిస్ట్ పాత్, ఈ పిక్ లిస్ట్‌కి అంటే మనకు కావాల్సిన సోర్స్ కోడ్ ఈ విధంగా ఉంటది. ప్రోగ్రెస్ బార్ అని తెలుసు కదా! ఇలాంటిది. కొన్నిసార్లు మనకు రిక్వైర్మెంట్ ఏంటొస్తది? పర్సెంటేజ్‌ని బట్టి ఇది పెరగడం, తగ్గడం రావాలి. అంటే ఫస్ట్ మనం కావాల్సిందేంటి? పర్సెంటేజ్‌ని బట్టి పెరగడం, తగ్గడం రావాలంటే అది డైనమిక్‌గా చేయాలి. అంటే డైనమిక్‌గా చేయాలంటే దాని కోడ్ బ్యాక్ ఎండ్‌లో మనం రాయాలి. కానీ మనకు ఫస్ట్ కావాల్సింది డిజైన్. ఈ డిజైన్ దీన్ని ఎట్లా చేయగలుగుతాము అనేది ఇక్కడ ఈడిచ్చాడు. జస్ట్ ఏం చేయలేదు. కాంపోనెంట్ లైటింగ్ ప్రోగ్రెస్ బార్ వాల్యూ 50 సైజ్ లార్జ్ అనగానే ఈ పర్టిక్యులర్ వచ్చింది. ఓకే. అంటే ఇక్కడికొచ్చేసరికేంటంటే, వాడే డిజైన్ ఎట్లా ఉండాలో గూడా మనకి ఎగ్జాంపుల్‌గా ఒక లైబ్రరీ ప్రొవైడ్ చేశాడు. మనం దాన్ని యూజ్ చేసుకోవాలి అంతే. కాకపోతే ఇది తెలియకపోతే ఏం చేస్తామంటే, మనం డిజైన్ చేయడానికి కొంచెం కష్టపడాల్సొస్తది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆరాకొస్తే ఇప్పుడు కాంపోనెంట్ అని ఉంది. ఈ కాంపోనెంట్ అనేది ఓపెన్ చేశాం. కాంపోనెంట్ ఓపెన్ చేసేసరికి ఇక్కడ ఇచ్చాడు. అంటే మన దగ్గర ఏమేమి ఉంటాయి అనే దానికి ఒక కాంపోనెంట్ ఇచ్చాడు. లెట్ మీ ఓపెన్ కోర్స్ డాట్ కాన్వాస్ యాప్. ఇంకా లోడ్ అవుతూనే ఉంది ఇది. ఇక్కడ ఒక కాంపోనెంట్ రాశాడు. ఏముంది సింపుల్‌గా ఆరా ఆప్షనల్ కాంపోనెంట్ అట్రిబ్యూట్ హియర్ అని చెప్పేసి సింపుల్ కాంపోనెంట్. సరే ఇదే మనం ఒకసారి కాపీ చేసి మన దగ్గర రాద్దాం. మనం కాపీ చేసి రాయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? మనం ఫస్ట్ మన ఆర్గ్‌లో డెవలపర్ కన్సోల్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడికెళ్ళి డెవలపర్ కన్సోల్ క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతది. ఇది డెవలపర్ కన్సోల్. ఈ డెవలపర్ కన్సోల్‌లో మనం ఏదైనా కస్టమైజ్డ్ లాజిక్ ఎఫెక్ట్స్ క్లాసులు రాయాలన్నా, కాంపోనెంట్స్ రాయాలన్నా, విజువల్ ఫోర్స్ పేజెస్ రాయాలన్నా ఇదే టూల్‌లో యూజ్ చేస్తాము. ఇది యూజ్ చేయడం ఇది సేల్స్ ఫోర్స్ ఇచ్చిన ఒక టూల్ కాబట్టి దీనిలో మనకి ఈజీగా కొన్ని ఫీచర్స్ యూజ్ చేసుకుంటే ఈజీగా వాడడానికి వీలవుతది.
సో ఇట్స్ ఓపెనింగ్. నెట్ స్లోగా ఉన్నట్టుంది. కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ నేను క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ ఆల్ ట్యాబ్స్. క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మన లైటింగ్ కాంపోనెంట్‌ను డెవలప్ చేయాలనుకున్నప్పుడు కస్టమ్ లైటింగ్ కాంపోనెంట్‌ని క్లిక్ న్యూ ఫైల్ క్లిక్ న్యూ. ఇక్కడ చూడండి. ఇక్కడ అన్ని మనం ఏం లైటింగ్ కాంపోనెంట్లు గాని, ఎఫెక్ట్స్ క్లాసులు గాని, ట్రిగ్గర్ గాని, విజువల్ ఫోర్స్ పేజెస్ ఏవైనా అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ లైటింగ్ కాంపోనెంట్ అని ఉంటది. లైటింగ్ అప్లికేషన్ ఉంటది. లైటింగ్ ఇంటర్ఫేస్ ఉంటది. లైటింగ్ ఈవెంట్ ఉంటది. లైటింగ్ టోకెన్. కానీ ఇప్పుడు నేను క్రియేట్ చేయాలనుకున్నది లైటింగ్ కాంపోనెంట్. ఈ లైటింగ్ కాంపోనెంట్ దగ్గరకొచ్చి క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇట్లా వస్తది. అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటే వాడేమంటే న్యూ లైటింగ్ బండిల్ అన్నాడు. అంటే మనం ఇక్కడ ఒక నేమ్ ఇస్తే అది ఒక కాంపోనెంట్‌గా క్రియేట్ అవుతది. ఆ కాంపోనెంట్ కొన్ని బండిల్స్‌ని క్రియేట్ చేస్తది. బ్యాక్ ఎండ్‌లో ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకుంటది. ఇప్పుడు న్యూ లైటింగ్ బండిల్ అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ కాంపోనెంట్ అంటాను. టెస్ట్ కాంపోనెంట్ అని క్లిక్ చేస్తాను. ప్రెజెంట్‌గా నేనేం చేస్తానంటే ఇవి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఆహ్, లైట్నింగ్ పేజ్‌ని, లైట్నింగ్ రికార్డ్ పేజ్‌ని ఈ రెండిటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. క్లిక్ ఆన్ సబ్మిట్. ఇప్పుడేం చేశాను, ఇది అనేది ఎక్స్ఎంఎల్ ఫైల్‌గా వచ్చేదనమాట. దీన్నేం చేయక్కర్లేదు. మీరిక్కడ ఏం రాయక్కర్లేదు. ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే ఒక బండిల్ ఉంటది. ఈ బండిల్‌లో 8 ఉంటాయి. ఈ 8లో మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఒరిజినల్ ఫైల్ ఓపెన్ అవుతది. ఇగో ఇక్కడొచ్చింది. సో, ఇప్పుడు నేనేం చేశాను, లైట్నింగ్ అక్కడ నేమ్ ఇచ్చి సబ్మిట్ కొట్టగానే ఆరా కాంపోనెంట్ అనేది క్రియేట్ అయింది. ఈ ఆరో కాంపోనెంట్ ఉంది. ఇంప్లిమెంట్స్ అక్కడ నేను ఒక 2 చెక్ బాక్స్‌లు సెలెక్ట్ చేశాను. అయ్యేంటి రికార్డ్ పేజ్ అండ్ ఆల్ టైప్ పేజెస్, ఫోర్స్ రికార్డ్ ఐడి అనేవి ఈ ఇంటర్‌ఫేసెస్ వచ్చాయి. ఇవెందుకు యూజ్ అవుతాయి అనేది ఇంకో క్లాస్‌లో క్లియర్‌గా చెప్తాను నేను. ఇప్పుడు మీకు చెప్తే కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, అయితే ఈ కాంపోనెంట్ లోపల ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అని రాశాననుకోండి. ఆడిచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడేమి ఇచ్చాడు? డెవ్ క్లాస్ కంటైనర్ ఈ పర్టిక్యులర్ థింగ్ ఇచ్చాడు. సో, దీన్నే కాపీ చేసి అక్కడ పెడతా. ఇలా ఇచ్చాం. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ అయింది. సేవ్ ఎప్పుడైపోయిందో ఈ కాంపోనెంట్ దగ్గర ఇక్కడ స్టార్ మార్క్ ఉండదు. సేవ్ అవ్వకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్పేస్ బార్ కొడుతున్నా. ఇక్కడ స్టార్ మార్క్ వచ్చింది. అంటే మనం ఏదైనా అప్డేట్ చేసాము. ఈ అప్డేట్ చేసామంటే ఇది సేవ్ అయిన తర్వాత దీని చేంజెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. సేవ్ అవ్వకపోతే అప్లై అవ్వవు. అందుకే సేవ్ అయిన తర్వాత ఆ స్టార్ మార్క్ అని పోతది. ఒకవేళ అది పోలేదు అని అనుకుంటే మన కాంపోనెంట్ గాని, మన క్లాస్ గాని వాటెవర్ ఇక్కడ ఏది రాసినా అది సేవ్ అవ్వలేదని దాని లెక్క. ఓకే. సో, ఇప్పుడేం రాసాను నేను జస్ట్ ఒక కాంపోనెంట్ డిఫైన్ చేసి దానిలో హలో వరల్డ్ అని పెట్టాను. ఈ హలో వరల్డ్ అనేది డెవ్ ట్యాగ్‌లో పెట్టాను. ఈ డెవ్ ట్యాగ్ అనేది ఇది హెచ్‌టీఎంఎల్ కోడ్. ఎందుకు డెవ్ ట్యాగ్ చేస్తామంటే ఒక సెపరేట్ చిన్న చిన్న బ్లాకులుగా డివైడ్ చేసుకోవడానికి డెవ్స్ వాడతాం మనం. ఓకే. అయితే ఇప్పుడు దీన్ని మనం ఆహ్, ఏం చేయాలి? దీని యొక్క ప్రివ్యూ చూడాలి. ప్రివ్యూ చూడాలనుకున్నప్పుడు మనకిదే విజువల్ ఫోర్స్ పేజ్‌లో అంటే ఇక్కడ విజువల్ ఫోర్స్ పేజ్ ఉంటే ఇక్కడ ఎక్కడో ప్రివ్యూ అని ఉంటది. క్లిక్ చేస్తే ప్రివ్యూ అని వచ్చేస్తది. కానీ ఇక్కడ ప్రివ్యూ చూడాలనుకుంటే మనం ఏం చేయాలంటే మళ్ళీ అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేసి దానిలో ప్రివ్యూ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చి మళ్ళీ న్యూ లైటింగ్ అప్లికేషన్ అని పెట్టా. టెస్ట్ యాప్ అని పెడుతున్నా. టెస్ట్ యాప్. సబ్ సో, ఇక్కడ ఎప్పుడైతే అప్లికేషన్ క్రియేట్ అయిందో
ఈ అప్లికేషన్ క్రియేట్ అయిన తర్వాత దీనికి కూడా ఇక్కడ ఒక బండిల్ వస్తుంది. F5 కొడితే డెవలపర్ కన్సోల్ అనేది రిఫ్రెష్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ వచ్చింది. అయితే ఈ అప్లికేషన్లో మనం క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుద్ది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏదైతే కాంపోనెంట్ రాసామో ఆ కాంపోనెంట్ C: పెట్టి ఆ కాంపోనెంట్ నేమ్ రాయాలి. టెస్ట్ కాంపోనెంట్ ఎగ్జాక్ట్‌గా అక్కడ ఏ నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమ్ మాత్రం రాయాలి, లేదంటే తీసుకోదు. ఓకే, సేవ్. చూడండి ఇప్పుడు నేనేం చేశానంటే కాంపోనెంట్ అనేది ఎక్కడో స్పెల్లింగ్ మిస్టేక్ రాశాను, అందువల్ల నాకు తీసుకోవట్లేదు. చూసుకుంటే టెస్ట్ COMPONENT. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ లైట్నింగ్ కాంపోనెంట్ అని రాస్తే, ఓకే అది ఆల్రెడీ ఉంది కదా. వాట్ ఈస్ డిఫరెన్స్? టెస్ట్ పైన కాంపోనెంట్లో టీ లేదు, సో టెస్ట్ కాంపోనెంట్ ఇట్లా రాశాను. ఇప్పుడు దీన్ని నేను ప్రివ్యూ చూస్తే, మన ప్రివ్యూ అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చింది హలో వరల్డ్ అని వచ్చింది, చూసారా? సో అంటే మనం ఇక్కడ ప్రివ్యూ డెవలపర్గా మనం ప్రివ్యూ చూసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ అప్లికేషన్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ప్రివ్యూ అని ఉంటుంది, ఆ ప్రివ్యూని క్లిక్ చేస్తే మనకు మనం ఏం డిజైన్ చేస్తాం అనేది కనపడుతుంది. బట్ ఇది ఓన్లీ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనం చేస్తున్న డిజైన్ మనకు కనపడటానికి. కానీ దిస్ ఈజ్ నాట్ ఏ రియల్. మనం అప్లికేషన్ డెవలప్ చేసిన అప్లికేషన్ ఎలా లైటింగ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే డెవలప్ చేస్తామో అది చేసినప్పుడు ఇలాగ అప్లికేషన్ క్రియేట్ చేసి ప్రివ్యూ చూసుకోమని యూజర్కి ఇస్తే దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్, రైట్? యాక్చువల్గా అది అలా చేయకూడదు. సో అయితే ఇది ఎక్కడ యూజ్ చేస్తాము అనేది ఫస్ట్ థింగ్, అది నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ఫస్ట్ కాంపోనెంట్లో మనకి ఏమనేది చూద్దాం. ఈ కాంపోనెంట్కి వచ్చేసరికి చూడండి, ఈ సైడ్ రైట్ సైడ్ ఒక 8 ఫైల్స్ వచ్చాయి. ఈ 8 ఫైల్స్ని కలిపే మనం కాంపోనెంట్ బండిల్ అంటాం అనమాట. ఈ 8 ఫైల్స్ని కలిపి మనం కాంపోనెంట్ బండిల్ అంటాం. ఈ కాంపోనెంట్ బండిల్ ఒక్కొక్కటి ఎందుకు యూజ్ చేస్తాము అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడికి వస్తే ఫస్ట్ ఉన్నది ఏంటి మనకి? కాంపోనెంట్. కాంపోనెంట్, వాట్ ఈస్ ద కాంపోనెంట్? ఈ కాంపోనెంట్ అని అంటే వాట్ ఈస్ ద కాంపోనెంట్? కాంపోనెంట్ ఓన్లీ రిక్వైర్డ్ రిసోర్స్ ఇన్ కాంపోనెంట్ బండిల్ కంటైన్స్ ద మార్కప్ ఇన్ ద కాంపోనెంట్. అంటే మనం ఏవైతే డిజైనింగ్ వాడతామో దాన్ని రాయటానికి కోసం దీని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ రిక్వైర్డ్ రిసోర్స్ ఇన్ కాంపోనెంట్ bundle contains markup the component. మార్కప్ అంటే ఏంటి? మనం ఏదైతే విజువల్ HTML ట్యాగ్స్ ఇవన్నీ వాడతాం కదా, దాన్నే మార్కప్ లాంగ్వేజ్ అంటారు కదా. ఈ మార్కప్ ఆఫ్ కాంపోనెంట్ అంటే వాటిని యూజ్ చేసి మనం డిజైన్ చేసిన దాన్నే ఈ కాంపోనెంట్ అంటాం. అంటే కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ మార్కప్ ట్యాగ్స్. అంటే విజువల్ ఫోర్స్ ట్యాగ్స్, డెవ్ ట్యాగ్స్, అదే డెవ్ ట్యాగ్స్ ని, పారాగ్రాఫ్ ట్యాగ్స్ ని, ఏవైతే HTML ట్యాగ్స్ ఉన్నాయో అవన్నీ యూజ్ చేసిన దాన్ని కాంపోనెంట్ అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏముంది ఇప్పుడు చూసేసరికి కంట్రోలర్ JS. ఇక్కడికి వెళ్ళండి, ఇది చూస్తే ఇది కంట్రోలర్. ఈ కంట్రోలర్ని క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుద్ది. ఇట్లా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ కాంపోనెంట్ కంట్రోలర్ .js అంటే మన కాంపోనెంట్ నేము, దాంతో పాటు కంట్రోలర్ .js అంటే JS ఎక్స్టెన్షన్ తో ఒక ఫైల్ ఉంది. ఈ ఎక్స్టెన్షన్ తో ఉన్న ఫైల్ ని మనం కంట్రోలర్ JS అంటాం. కంట్రోలర్ .js. అయితే ఇది ఎందుకు? క్లయింట్ సైడ్ కంట్రోలర్ బేస్డ్ ఆన్ ద జావాస్క్రిప్ట్ హ్యాండిల్ ఈవెంట్ రిక్వెస్టెడ్ బై ద కాంపోనెంట్. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఈ కంట్రోలర్ని మనకి ఒక అప్లికేషన్ రన్ చేసినప్పుడు
ఒకటి క్లయింట్ సైడ్ లో వర్క్ అవుతుంది, ఇంకోటి సర్వర్ సైడ్ వర్క్ అవుతుంది. క్లయింట్ సైడ్ వర్క్ ఏమిటంటే మనం ఒక బ్రౌజర్ ని ఏదైతే వాడుతున్నామో అక్కడే ఏదైనా యాక్షన్ జరగాలి, అది అప్పటికి ఇంకా మనకు సర్వర్ సైడ్కి వెళ్ళకూడదు. అంటే విత్ ఇన్ ద క్లయింట్ సైడ్ వెంటనే అక్కడే జరగాలనేది క్లయింట్ సైడ్ అంటాము. అంటే ఈ కంట్రోలర్ ఏమవుతుంది అంటే క్లయింట్ సైడ్ కంట్రోలర్ గా వర్క్ అవుతుంది. ఈ క్లయింట్ సైడ్ కంట్రోలర్ బేస్డ్ ఆన్ జావా స్క్రిప్ట్. కంట్రోలర్ ఇది క్లయింట్ సైడ్ కంట్రోలర్ గా వర్క్ అవుతుంది. క్లయింట్ సైడ్ కంట్రోలర్ దేన్ని యూజ్ చేసుకొని వర్క్ అవుతుంది అని అంటే ఇది జావా స్క్రిప్ట్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతుంది. జావా స్క్రిప్ట్ టు హ్యాండిల్ ఈవెంట్స్ and events requested by component. అది అంటే ఇక్కడ ఏంటి, మనం ఏదైతే ఈ కంట్రోలర్ ఉందో ఇక్కడ కాంపోనెంట్ లో ఏదైతే మనం ఈవెంట్స్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో వాటిని బేస్ చేసుకొని జావా స్క్రిప్ట్ మీద బేస్ అయ్యి ఈ కంట్రోలర్ క్లయింట్ సైడ్ కంట్రోలర్ గా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంకోటి ఉంది ఏంటి, హెల్పర్ జేఎస్. ఇది హెల్పర్. ఈ హెల్పర్ దీనికి కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్లయింట్ సైడ్ కంట్రోలర్. సో దీనికి ఒక ప్రత్యేకత ఉంది, హెల్పర్ జేఎస్. హెల్పర్ డాట్ ఇది కూడా ఎక్స్టెన్షన్ జేఎస్ఏ. ఓకే, అయితే అది ఒకటి ఉంది. మళ్ళీ దీన్ని హెల్పర్ జేఎస్ ఎందుకు వాడతాము అనుకుంటే ఇట్ కంటైన్స్ జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీ. ఇది కూడా జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీ మీదే బేస్ అయ్యి వర్క్ అవుతుంది. దట్ కెన్ బి కాల్డ్ దీన్ని రీయూజిబిలిటీ కోసం వాడతాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకే ఫంక్షనాలిటీని 2 టైమ్స్ కాల్ చేయాలి. ఒకే ఫంక్షనాలిటీని 2 టైమ్స్ కాల్ చేయాలనుకున్నప్పుడు మనం పైన కంట్రోలర్ జేఎస్ లో కానీ రాసి ఉంటే అది ఒక ఫంక్షన్ ని ఒక దానిలో కాల్ చేయలేము అందులో. సో దానికి సపోర్టివ్ గా ఈ జేఎస్ కంట్రోలర్ ని వాడతాము, హెల్పర్ జేఎస్ ని. ఇది కూడా ఇట్ కంటైన్స్ జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీ. మీకు కోడింగ్ లోకి వచ్చినప్పుడు మనకి ఈజీగా తెలిసిపోద్ది. జావా స్క్రిప్ట్ functions, it contains JavaScript functions that can be called from JavaScript. జావాస్క్రిప్ట్ ఇది జావాస్క్రిప్ట్ ఫంక్షనాలిటీనే కలిగి ఉంటది. ఈ జావాస్క్రిప్ట్ ఫంక్షనాలిటీని మనం జావాస్క్రిప్ట్ ని యూజ్ చేసి కాల్ చేస్తాము. అంటే ఎక్కడ ఈ కంట్రోలర్ జేఎస్ లో కూడా మనకు జావాస్క్రిప్ట్ ఉంటది కాబట్టి ఇందులో ఈ హెల్పర్ జేఎస్ అనేది కాల్ చేస్తాం మనం. సో ఇది థర్డ్. ఫోర్త్ కి వచ్చేసరికి ఏమవుతుంది, సిఎస్ఎస్. ఇక్కడ చూస్తే స్టైల్ అని ఉంది. స్టైల్ అనగానే దీన్ని క్లిక్ చేస్తే మన సిఎస్ఎస్ కాంపోనెంట్ ఉంది. అంటే ప్రతి లైట్నింగ్ వచ్చేసరికి ఏంటంటే ప్రతి పీస్ ఆఫ్ కోడ్ కూడా మనం డిఫరెంట్ గా సపరేట్ గా రాయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ సిఎస్ఎస్ అంటే నథింగ్ బట్ తెలుసు కదా, స్టైల్ క్యాస్కోడింగ్ షీట్స్. ఈ సిఎస్ఎస్ ని కూడా మనము లైట్నింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే సెపరేట్ గా రాయాల్సి వస్తుంది. అక్కడ రాసి మనం దాన్ని కాంపోనెంట్ లో వాడాలి. అయితే సిఎస్ఎస్ ని అక్కడ రాసి కాంపోనెంట్ ఎట్లా వాడతామో చెప్తాను. దీన్ని స్టైల్ ఫర్ ద కాంపోనెంట్ అంటాం. స్టైల్ ఫర్ ద కాంపోనెంట్. ఇట్ కంటైన్స్ ద సిఎస్ఎస్ క్లాసెస్ అండ్ స్టైల్ డెఫినేషన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏముంది, డాక్యుమెంటేషన్ ఉంది. ఇది డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్పెసిఫిక్ గా చెప్పాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాంపోనెంట్ రాసాము, ఆ కాంపోనెంట్ యొక్క ప్రత్యేకత ఏంటి, అది ట్రిక్కీ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంపోనెంట్ రాసామంటే దానికి ఒక పర్పస్ ఉంటది. ఆ పర్పస్ అనేది డిస్క్రిప్షన్ టైప్ లో మనం ఒక డాక్యుమెంట్ ఎక్కడైతే రెడీ చేస్తుంటామో బయట, అలా కాకుండా ఈ కాంపోనెంట్ కి ఆ కాంపోనెంట్ కి ఒక డాక్యుమెంటేషన్ మనం రాసుకోవాలనుకున్నప్పుడు ఈ డాక్యుమెంటేషన్ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాంపోనెంట్ రాసాం, దాన్ని ఎగ్జాంపుల్ అనే పెట్టాము. సో దాన్నే ఇది ఎగ్జాంపుల్ టెస్ట్ కాంపోనెంట్ అని ఇక్కడ రాసాం అనుకో, వాడు వచ్చి ఈ డాక్యుమెంటేషన్ ఎవరైనా కొత్త న్యూ పీపుల్ వచ్చి ఈ డాక్యుమెంటేషన్ దగ్గర క్లిక్ చేస్తే మనం ఆ కాంపోనెంట్ ఎందుకు రాసాం అనేది వాడు ఇక్కడ చూడగానే క్లియర్ గా అర్థమయ్యేటట్టు
ఉంటది అనమాట. అంటే డాక్యుమెంటేషన్ పర్పస్ మీద ఈ డాక్యుమెంటేషన్ అనే బండల్ ఫైల్ ని వాడతాము. డాక్యుమెంటేషన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డాక్యుమెంటేషన్ పర్పస్. నెక్స్ట్ వన్ రీరెండర్. ఈ రీరెండర్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కాంపోనెంట్ ఓపెన్ చేయగానే కొన్ని సిస్టమ్ ఈవెంట్స్ అనేవి ఫైర్ అవుతాయి. ఆ సిస్టమ్ ఈవెంట్ ఆటోమేటిక్ గా ఫైర్ అవుతాయి. ఆ సిస్టమ్ ఈవెంట్ ని కూడా మనము ఓవర్ రైడ్ చేయడానికి క్లయింట్ సైడ్ రెండరింగ్ కోసము ఓవర్ రైడ్ చేయాలనుకున్నప్పుడు అవి ఫైర్ అవ్వకూడదు. నా కాంపోనెంట్ లోడ్ అయినప్పుడు నాకు సిస్టమ్ ఈవెంట్స్ ఫైర్ అవ్వకుండా నేను ఏవైతే కస్టమ్ ఈవెంట్స్ రాశానో ఆ కస్టమ్ ఈవెంట్స్ ఫైర్ అవ్వాలి కావాలనుకున్నప్పుడు ఈ రెండర్ అనే ఫంక్షనాలిటీని వాడతాము. ఓకే, రీరెండర్ రీరెండర్ డాట్ ఇది జేఎస్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. దీనికంటే క్లయింట్ సైడ్ రెండరింగ్ టు ఓవర్ రైడ్ ద డిఫాల్ట్ రెండరింగ్. క్లయింట్ సైడ్ రెండరింగ్ to override default rendering. అంటే డిఫాల్ట్ రెండరింగ్ ని మనం క్లయింట్ సైడ్ రెండరింగ్ తో ఓవర్ రైడ్ చేయడానికి వాడేది రెండర్డ్ జేఎస్. నెక్స్ట్ డిజైన్. ఇంకోటి ఏముంది ఇక్కడ డిజైన్కి వచ్చేసరికి ఇది కూడా ఒక ఫైల్. ఈ డిజైన్ ఎందుకు వాడతాము అని అంటే ఎనేబుల్ యూ టు డిజైన్ ఫ్రమ్ ది ఎక్స్టెన్సిబుల్ బిజినెస్ యూజర్ టు సెట్ వాల్యూస్ అట్రిబ్యూట్ యువర్ కాంపోనెంట్ లైటింగ్ యాప్ బిల్డర్. అంటే మనము ఈ డిజైన్ వచ్చేసరికి దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత మన బిజినెస్ యూజర్స్ కి ఒక ప్రత్యేకంగా ఏదైనా డిజైన్ చేయాలనుకున్నప్పుడు దీన్ని వాడతాం. ఇది పెద్దగా మనం యూజ్ చేయము. యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇంతవరకు యూజ్ చేయలేదు. మిగతా వాళ్ళు కూడా అంత యూజ్ చేస్తారని తెలుసుకోవడం అయితే మంచిది. ఈ డిజైన్ తర్వాత ఎస్విజి ఉంది. నెక్స్ట్ ఎస్విజి. ఈ ఎస్విజి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని కస్టమ్ ఐకాన్స్ ఉంటాయి. మనం ఏమైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇందాక మీకు చూపించాను చూడండి. ఇక్కడికి వచ్చేసరికి కొన్ని ఐకాన్స్ మనకి ఇక్కడ వచ్చాయి. లైట్నింగ్ వచ్చి ఇప్పుడు స్పిన్నర్ అన్నాం అనుకోండి. ఇక్కడ స్పిన్నర్ అనగానే ఏమొస్తుంది అంటే మనకి ఎట్లా వస్తున్నాయి. ఇది కొన్ని ఐకాన్సే కదా. ఇట్లా ఇవి కాకుండా స్పెసిఫిక్ గా ఈ ఇచ్చినయే కాకుండా మనకు బయట నుంచి ఏదైనా ఒక ఐకాన్ ఒక గూగుల్లో ఒక ఐకాన్ కావాలనుకోండి. ఆ ఐకాన్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇందులో లేదు. యాక్చువల్ గా ఆడిషన్ లైబ్రరీలో ఆ ఐకాన్ లేదు. అది కస్టమైజ్డ్ ఐకాన్. లేదు అనుకుంటే మనోళ్ళే ఒక డిజైన్ చేసి మనకు ఒక ఐకాన్ ఇచ్చారు. ఆ ఐకాన్ ని పర్టికులర్ యాక్షన్ జరిగినప్పుడు నాకు కనపడాలి అని అనుకున్నప్పుడు అలాంటి ఐకాన్ కావాలంటే అప్పుడు దాన్ని మనము ఆ ఐకాన్ ని మన లోకల్ సిస్టమ్ లో సేవ్ చేసుకొని దాన్ని లైక్ స్టాటిక్ రిసోర్స్ లో అప్లోడ్ చేసి అక్కడి నుంచి మనం లైట్నింగ్ కాంపోనెంట్ లో వాడాలి అనుకున్నప్పుడు ఈ ఎస్విజి ఐకాన్ అనేది వాడతాము. ఈ ఎస్విజి ఐకాన్ లో దాన్ని తీసుకొచ్చి పెట్టి ఇక్కడ మనం మన కాంపోనెంట్ లో యూజ్ చేస్తాం అనమాట. అలాంటి ఐకాన్స్ ఏవైనా కస్టమైజ్డ్ ఐకాన్స్ కావాలనుకున్నప్పుడు యూజ్ చేయడానికి కావాల్సింది ఎస్విజి. ఓకే, కస్టమ్ ఐకాన్ రిసోర్స్ అంటాం. కస్టమ్ ఐకాన్ రిసోర్స్ అయితే ఇప్పుడు మీకు క్లియర్ కదా ఒక కాంపోనెంట్ ఎట్లా ఉంటది, ఆ కాంపోనెంట్ లో బండిల్స్ ఏమున్నాయి, ఒక్కొక్కటి ఎందుకు అనేది క్లియర్. అయితే ఇప్పుడు మనం కాంపోనెంట్ క్రియేట్ చేసాము. ఫస్ట్ మనం ఇప్పుడు ఈ కాంపోనెంట్ టెస్ట్ అనే కాంపోనెంట్ ని నేను క్రియేట్ చేశాను. ఈ టెస్ట్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేసిన తర్వాత
నాకు మళ్ళీ వేరే ఏదైనా రాయాలనుకుంటున్నాను. సో, ఇక్కడ ఇది ఉంది కాబట్టి నేను రాస్తాను. దీన్ని ఎట్లా ఓపెన్ చేస్తాం అనేది ఇప్పుడు మళ్ళీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి అని ఉంది. ఇక్కడ నేనేమని రాస్తాను? హాయ్ వెల్కమ్ టు సేల్స్‌ఫోర్స్ డెమో అన్నాం అనుకో. సో, ఇప్పుడు నేను ఇది చేశాను. ఇక్కడ సేవ్ చేసేస్తాను. కానీ నేనేం చేస్తానంటే అన్నిటిని క్లోజ్ చేసేసా. క్లోజ్ ఆల్ ట్యాబ్స్. అన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో, ఇప్పుడు నేను ఆల్రెడీ నాకున్న ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్‌లో సమ్ లాజిక్‌ని యాడ్ చేయాలి. సో, దాన్ని యాడ్ చేయాలనుకున్నప్పుడు మనం దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి కదా! ఓపెన్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసుకునే నావిగేషన్ ఏంటంటే ఇక్కడ ఫైల్ క్లిక్ జనరల్‌గా మనము విజువల్ ఫోర్స్ పేజ్‌లు గాని లేదంటే అపెక్స్ క్లాసులు గాని ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ చేస్తే డైరెక్ట్‌గా ఇక్కడొచ్చేస్తాయి. కానీ ఇదంతా క్లాసిక్‌కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకోటేంటంటే మన సర్వర్ సైడ్ లాజిక్ ఏదైతే ఉందో అపెక్స్ క్లాస్‌లో ఇక్కడ ఓపెన్ అవుతాయి. బట్ లైట్నింగ్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వదు. సో, లైట్నింగ్ అప్లికేషన్‌లు గాని కాంపోనెంట్‌గా ఓపెన్ అవ్వాలనుకుంటే ఇక్కడికొచ్చిన తర్వాత ఓపెన్ రిసోర్స్ కాకుండా ఓపెన్ లైట్నింగ్ రిసోర్స్ అని ఉంది. ఈ ఓపెన్ లైట్నింగ్ రిసోర్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడొస్తాయి. చూడండి ఇప్పుడు ఇందాక మనం ఏం చేశాను? నేను ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసినప్పుడు ఆ కాంపోనెంట్ అనేది బండిల్‌గా క్రియేట్ అవుతది. ఆ బండిల్ అనేది ఈస్ నథింగ్ బట్ వన్ ఫోల్డర్. అంటే ఆ కాంపోనెంట్ అనేది ఒక ఫోల్డర్‌గా బై డిఫాల్ట్‌గా క్రియేట్ చేసుకుంటది. ఆ ఫోల్డరే ఇక్కడ మనకు చూపిస్తదన్నమాట. మనం లైట్నింగ్ రిసోర్స్ ఓపెన్ చేసినప్పుడు ఫోల్డర్స్ వైస్ చూపిస్తుంది. ఫస్ట్ ఇది టెస్ట్. ఇప్పుడు మన కాంపోనెంట్ ఏంటి? టీఈఎస్ కాంపోనెంట్. టీఈఎస్ కాంపోనెంట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇదొక ఫోల్డర్. ఈ ఫోల్డర్‌కొచ్చి మనం ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఎన్నైతే 8 మనం ఉన్నాయో ఫైల్స్, ఆ 8 ఫైల్స్ ఈ ఫోల్డర్‌లో ఉంటాయి. ఇక్కడ ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో దాన్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాంపోనెంట్ కావాలి. కాంపోనెంట్ కావాలనుకోండి చూడండి. ఎక్స్‌టెన్షన్స్ ఎలాగున్నాయి? కంట్రోలర్‌కి జేఎస్ ఎక్స్‌టెన్షన్, కాంపోనెంట్‌కి ఎక్స్ఎంఎల్ ఎక్స్‌టెన్షన్, రెండర్‌కి జేఎస్ ఎక్స్‌టెన్షన్, డాక్యుమెంటేషన్స్‌కి ఎక్స్ఎంఎల్, డిజైన్‌కి ఎక్స్ఎంఎల్, సీఎస్ఎస్‌కి స్టైల్‌కి సీఎస్ఎస్, హెల్పర్‌కి జేఎస్. ఈ ఎక్స్‌టెన్షన్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ ఫైల్స్ ఒకే ఫోల్డర్‌లో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. సో, ఇప్పుడు మనకి ఇందులో ఏది కావాలనుకుంటే, ఎందులో మనం మోడిఫై చేయాలి, లేదంటే కొంచెం అప్డేషన్ చేయాలనుకున్నప్పుడు దాని మీద సెలెక్ట్ చేసి, ఇక్కడ ఓపెన్ సెలెక్టెడ్ అంటే ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్ అనేది ఓపెన్ అవుతది. ఇప్పుడు నేనేం చేశాను కాంపోనెంట్ ఓపెన్ చేయకుండా జేఎస్ ఫైల్ అని ఓపెన్ చేశాను. సో, ఇక్కడికొచ్చిన తర్వాత వన్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడే ఉంటాయి కాబట్టి మనం మళ్ళీ ఏది కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే అది సెపరేట్ ట్యాబ్‌లో అక్కడ ఓపెన్ అయిపోద్ది. ఇది కాంపోనెంట్. ఇప్పుడు మనం ఇక్కడికొచ్చి మళ్ళీ మనకు నచ్చింది సేమ్ ఇందాకలాగే ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. ఇట్లా. ఇది రాశాను సేవ్ అవుతుంది. ఇప్పుడేం చేస్తది? ఇక్కడ ఏదైతే అప్‌డేట్ చేసామో ఇదంతా మళ్ళీ మనకి ప్రివ్యూలో చూస్తాం. ఆ ప్రివ్యూ మళ్ళీ ఓపెన్ చేయాలంటే మనం దీనికి సంబంధించిన అప్లికేషన్ ఉంది కదా! దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ లైటింగ్ రిసోర్స్ ఇక్కడికొచ్చిన తర్వాత ఏ యాపు? టెస్ట్ యాప్ అని పెట్టాను. టెస్ట్ యాప్‌కెళ్ళి అప్లికేషన్ క్లిక్ చేసి సేవ్ చేసి సెలెక్ట్ చేసి సెలెక్టెడ్ క్లిక్ చేస్తే ఇక్కడొస్తది. దీన్ని ఇప్పుడు ప్రివ్యూ సో, ఇది వేరేది. సారీ. మనం ఇచ్చింది దీన్ని పెట్టింది వేరేది. లెట్ మీ ఓపెన్. ఇది టీఎస్ కాంపోనెంట్ ఉంది కదా! ఇది కాంపోనెంట్. ఆహ్, టెస్ట్ యాప్ ఇది. ఇగో ఇక్కడ మన కాంపోనెంట్ ఉంది. ఇప్పుడు దీని ప్రివ్యూ క్లిక్ చేస్తే మనం ఇప్పుడు ఏదైతే అప్డేట్ చేసామో అది హలో వరల్డ్ హాయ్ వెల్కమ్ టు సేల్స్‌ఫోర్స్ డెమో హాయ్ హాయ్ అని వచ్చింది. సో, అయితే ఇది. ఇంతవరకు మనకి తెలిసిందేంటంటే అయితే అసలు లైట్నింగ్ ఫ్రేమ్‌వర్క్ అంటే ఏంటి? లైట్నింగ్‌లో ఏముంటది? ఎట్లా యూజ్ చేస్తాము? లైట్నింగ్ కాంపోనెంట్‌ని ఎట్లా డెవలప్ చేస్తాము? దానిలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఒక్కో ఫైల్ దేనికోసం అనేది ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం. సో, ఇది ఇంతవరకు ఓకే. ఇంతవరకు మనం ఏం చేసాము? ఒక డెవలపర్‌గా మనం పని చేసాం. కాకపోతే ఇప్పుడు డెవలపర్‌గా మనం చేసిన పనిని ఈ లైట్నింగ్ కాంపోనెంట్‌ని వి హావ్ టు సెట్ సమ్‌వేర్ రైట్? మనం ఎక్కడో ఒక దగ్గర దీన్ని ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి యూఐలో చూపించాలి దీన్ని. దీని యొక్క ఫంక్షనాలిటీని. యూఐలో చూపించడానికి కోసమే మనకి తర్వాత కాన్సెప్ట్ వచ్చేదేంటంటే దాన్ని యాప్ బిల్డర్ అంటారన్నమాట. లైట్నింగ్ యాప్ బిల్డర్ అంటారు. దీన్ని మనం ఈ యాప్ బిల్డర్‌ని యూజ్ చేసి మనం ఎట్లా కస్టమైజ్ చేస్తాము? ఎట్లా మనం ఒక సింగిల్ పేజ్‌ని క్రియేట్ చేస్తామనేది వి విల్ డిస్కస్ టుమారో.
సో ఇప్పటి వరకు మీరేం చేస్తారంటే ఒక్కసారి మీరు ఏవైనా ఎనేబుల్ చేసుకోకపోతే డొమైన్ ఇప్పుడే ఎనేబుల్ చేసుకొని పెట్టేయండి. అది బ్యాక్ ఎండ్ లో జరిగి మీరు ఈవినింగ్ ఒక ప్రాక్టీస్ చేసేసరికి అది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే హౌ టు ఇప్పుడు నేను ఏదైతే చిన్న కాంపోనెంట్ రాసి మీకు చూపించాను ఒక డెమో కాంపోనెంట్ లో, అట్లానే కాంపోనెంట్ ని ఓపెన్ చేసి మీకు నచ్చిన కోడ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ప్రివ్యూ చూపించుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇది కూడా ఒకసారి టెస్ట్ చేయండి మీరు. ఇక్కడ నేను లైట్నింగ్ కాంపోనెంట్ లైబ్రరీని మీకు చూపించాను. సో మీరు కూడా సేమ్ ఈ force.com తర్వాత ఈ మిగతా తీసేసి కాంపోనెంట్ రిఫరెన్స్ /shoot.app అని పెట్టి క్లిక్ చేస్తే మీకు ఒక లైట్నింగ్ లైబ్రరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి దీని పరిస్థితి అనేది ఒకసారి జస్ట్ గాన్ త్రూ అలా వెళ్ళండి, లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటూ అక్కడ ఏం కోడ్ ఇచ్చాడు, మనకి ఏం వస్తాయి, మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి డిజైనింగ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి ఏమేమి ఇక్కడ కనపడతాయి, మనకు ఉన్నాయా, సఫిషియెంట్ ఉందా లేదా అనేది ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ ఈరోజు చెప్పిన దాన్ని ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? సారీ, ఇంకేమైనా కాదు, ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఓకే, ఒకసారి గుర్తు అయితే ఇంక డౌట్స్ ఏమి వస్తాయని చూడాలి. ఎందుకంటే ఇదైతే ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయండి, లేకపోతే ఏమవుతుందంటే మర్చిపోతారు. ప్రాక్టీస్ అనేది కొంచెం తరువుగా ఉండాలి. ఓకే, ఓకే. మిగతా వాళ్ళు ఓకే అండి. అదే సింగిల్ పేజ్ అప్లికేషన్ అన్నారు కదా, అది అట్లా ఏంటి అట్లా అది చూపిస్తా. సింగిల్ పేజ్ అప్లికేషన్ అనేది రేపు ఎట్లా సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటామనేది చూపిస్తాను. ఓకే. సింగిల్ పేజ్ అప్లికేషన్ ఇది నథింగ్ బట్ మామూలుగా మన లాంగ్వేజ్ చెప్పాలనుకుంటే ఎవ్రీథింగ్ షుడ్ బి దే వన్ పేజ్. ఓకే, ఒకే పేజ్ లో అన్నిటిని చూపించడాన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటారు. యాక్చువల్లీ విజువల్ ఫోర్స్ పేజీలో చూపించలేము. విజువల్ ఫోర్స్ పేజ్ నే వేరే దగ్గర చూపిస్తాం మనం. ఓకే. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్ ఉందా, ఇప్పుడు అన్ని నాకు ఎక్కడే కావాలన్నాడు అనుకోండి. సో అన్ని ఎక్కడే కావాలనుకున్నప్పుడు మనం ఇందులోనే అన్ని ప్లేస్ చేయగలగాలి. దీన్నే సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటాం అనమాట. అప్పుడు అదే మనం క్లాసిక్ వెళ్తే అలా చూపించలేము, అసలు దాన్ని ఎడిటే చేయలేము మనం. ఓకే ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఓకే, అది మీకు రేపు చూపిస్తాను నేను. అది ఎట్లా మన కాంపోనెంట్ ఇక్కడ ఎలా ప్లేస్ చేస్తాము, ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్ లో ఏమేమి వాడతాము, ఎట్లా ఈ డిజైన్ ఇదంతా ఉన్నది నేను రేపు చెప్తాను. ఓకే. కృష్ణ ఉన్నాడా? ఓకే అండి, ఉన్నా. అర్థమైందా? ఓకే అండి, ఫుల్ అర్థమైంది. ఏమైనా ఇంకా డౌట్ ఉంటే, ఇంకేమైనా క్లియర్ గా చెప్పాలనుకుంటే మొహమాట పడద్దు, చెప్పండి. ఇప్పుడు నేను ఇదంతా మీకు స్కైప్ లో చేస్తాను. ఓకే. డాక్యుమెంట్ పంపించు. ఒకసారి వచ్చిందా స్కైప్ లో చూడండి. రాలేదా? రాలేదు. ఆ డాక్యుమెంట్ పంపించి సేవ్ చేసి. సరే ఓకే. అందులో యూఆర్ఎల్ కూడా పెట్టి అదే రీసోర్స్ అప్లికేషన్ shoot.app పెడతా. ఓకే రైట్. మరి మెయిల్ పెట్టినా లేకపోతే ఎట్లా? ఇందులో పెట్టి ఇందులో కలగాల్సి వస్తుంది కదా. టైప్ లో పెట్టాను, రాలేదంటాను. కంటెంట్ టెక్స్ట్ రాలేదు, డాక్యుమెంట్ అప్లోడ్ చేయొచ్చు. ఓకే.
వచ్చిందిలే